ఈ 100 ఎకరాలకి ఇన్సూరెన్స్ ఎవడు కడతాడు? ఎలా కడతారు? ఆ యజమాని కట్టాలి. కానీ కౌలు రైతు నష్టపోవట్లేదు ఇక్కడ. అదే కదా మరి. దాన్ని ఎలా పరిష్కరిస్తారు? ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి అసలు కీ పాయింట్ అదే. కౌలు రైతుకి కౌలు కార్డు ఇవ్వరు. ఎందుకని? నేను నీకు ఇచ్చిన తర్వాత 7 ఏళ్ల తర్వాత ఆ కౌలు రైతు చట్టం మార్చాలి. అదే అనేది కొద్దిగా ఇచ్చారు. మనకి 10% కూడా ఇవ్వాలి కార్డులు. జగన్ టైంలో ఇచ్చారు. అది ఏంటి? 11 నెలలే కౌలు అంటే ఇచ్చారు. కానీ లిటిగేషనే 11 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళే తీసుకుంటారు. ఒకసారి వాళ్ళ పేరు మీద డబ్బులు ఇచ్చాక రెండోసారి మార్చడం అనేది ఇలా చేతుల్లో ఉండట్లా. ఇప్పుడు నేను ఎక్కడ హైదరాబాద్ లో ఉన్నానండి, నా పొలం ఆంధ్రాలో ఉందనుకోండి, నేను ఎవరికో ఇచ్చాను కౌలుకి. ఈ ఇచ్చేవాడి ఆలోచన ఎట్లుంటుందంటే, ప్రభుత్వం ఇచ్చే డబ్బులు నాకు రావాలని కోరుకుంటున్నారు. ఇదివరకు జగన్ 10,000 ఇచ్చాడు, 12,500. టోటల్ గా 13,500 కదా, అంటే కేంద్రం 6,000, ఇతను మిగతాది 7,500. ఇప్పుడు వీళ్ళు 20,000 ఇస్తున్నారు. ఈ డబ్బులు నాకే రావాలని కోరుకుంటున్నాను. ఈ 20,000 నేను తీసుకుని కౌలు రైతు దగ్గర నుంచి నేను 25,000 తీసుకుంటున్నాను, లేదా 10,000 తీసుకుంటున్నాను. ఇక్కడ మరి వీళ్ళకేమొస్తుంది? వీళ్ళు ఇక్కడ నాకు ఇచ్చి ప్లస్ నాట్లకి డబ్బులు పెట్టి ప్లస్ ఇది కట్టాలంటే ఇన్సూరెన్స్